అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ప్రజాపాలనలా పరిశాన్ పెట్టుకుండు రేవంతాలు గారు. రాష్ట్రంలో పరిస్థితులు తెలుసుకుంటున్నాడు సీఎం సారు. పేద ప్రజల మీద ముఖ్యమంత్రి సారు గట్టిండట కక్ష. గెలిపించిన పాపానికి గరీబులకేస్తున్నాడట శిక్ష. కాయసుగా ఓట్లేసి గెలిపించిండ్రు ఆంధ్రప్రదేశ్ జనాలు. గెలిచినాక జనంకేం చేసిండు డిప్యూటీ సీఎం పవనాలు. తెలంగాణలో మంచిగా తయారైందట కాంగ్రెసు చెయ్యి. గవర్నర్ సార్ను కలిసింది మినిస్టర్ సీతక్క బొయ్యి. తుమ్మల నాగేశ్వర్ సార్ ఉన్నాడట సర్వే పని మీద. వ్యవసాయ ఆఫీసర్లు అరుచుకుంటారట ఇంటింటి బాధ. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల్ సార్కు సర్కారు పనితనం సక్క లేదని అర్థమైనట్టే ఉన్నది కదా. ఇప్పుడన్నా పబ్లిక్ను పట్టించుకోకుంటే నా సీఎం సీటుకే సూడి పెట్టేటట్టుండ్రు అనుకున్నాడో ఏమో కానీ ఇట్లా ఆఫీసర్లను పిలుచుకొని పెద్ద మీటింగే పెట్టిండట. మరి ఏం మాట్లాడిర్రు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. పట్నంలో చెరువులను సాపు చేసిన వాళ్ళ ఇండ్ల మీద పడి హైడ్రా ఆఫీసర్లు ఆగమాగం చందన చేస్తుర్రు. ఇప్పటి వరకు లీడర్ల ఇండ్లు తక్కువ కూలగొట్టి పేదోళ్ళయి నిరుపేదోళ్ళ ఇండ్ల మీద ఆవడి కూలగొడుతుండ్రని ఇప్పటికి మస్తు మంది పబ్లిక్ షెయి సర్కారు మీద ఎత్తి 7 దోషుల మనుగు మరిస్తుర్రు. పాలకులం కాదు సేవకులము, ఇది ప్రజాపాలన అనుకుంటా అధికారంలోకి వచ్చిర్రు. పేద ప్రజల ఇల్లు కూలగొట్టుడేనా ప్రజాపాలన అని దుమ్మెత్తి ఓసుకుంటా సాపెనల మీద సాపెనలు పెడుతుర్రు. ఇట్లయితే పబ్లిక్ తోనే పరిశాను ఉన్నది. అరువులైన అందరి పేర్లు రాసుకోవాలి. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని ఆఫీసర్లతోనే అన్నాడట. వాళ్ళు కష్టపడి పైసా పోగేసుకొని పట్టా భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారా, లేకుంటే ప్రభుత్వ భూమిని కావాలని కబ్జా పెట్టి కట్టిర్రా, అన్ని కూడా బరాబర్ ఉన్నాయా ఆధారాలు కూడా చూడుండ్రి. వాళ్ళు నిజంగానే అరువులైతే వాళ్లకు ఇల్లు కట్టిద్దాము, లేకుంటే ఇంకేదన్నా చేద్దామని అనుకొచ్చిండట. అయ్యా సీఎం సారు, మీరు పబ్లిక్ కోసం ఇప్పుడు కాదు సారు ఆలోచన చేసేది. హైడ్రా ఆఫీసర్లు వాళ్ళ ఇండ్లు కూలగొట్టక ముందే ఇషారా చేసేది ఉండే. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సారు? ఇప్పటికే ఇండ్లు కూలిపోయిన వాళ్ళ కలకాల ఉట్టిగానే పోతుందా? మీ ఇందిరమ్మ సర్కారుకు అంతకంతకు ముట్టుతుంది, అంతకంతకు అనుభవిస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రాను తీసుకొచ్చి పేదల మీద కక్ష సాధిస్తున్నాడట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు. అక్రమ కట్టడాలు కూలగొడతాము, చుట్టాలు పక్కాలైనా ఇడిచిపెట్టము అని సొంత అన్న తిరుపతి రెడ్డిని కూడా ఇడిచిపెట్టకుండా ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిన సీఎం సారేనా పేదల మీద కక్ష తీర్చుకుంటున్నది అంటే? కేటీఆర్ సార్ అయితే ఇట్లా అంటున్నాడు, ఇనుండ్రి మీరు కూడా. అయ్యా కేటీఆర్ గారు, ఇక మీరు చాలు చేయండి. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అట్లనా? మరి పేదల గురించి కూడా చెప్పకపోతివి? అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొడతారు. సర్కారు కూడా 2 తీర్లా ఉండొద్దు. ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకటే తీరు కానున్న అడవాలి. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. అవుగాని కేటీఆర్ సారు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా కాంగ్రెస్ సర్కారును ఎత్తిపొడుసుడు, రేవంతాలు పనుల్లో తప్పులు దేవులాడు తప్పితే మీరు బాధితుల తానికి పోయి పరామర్శించిర్రా? ఖమ్మంలో కష్టాలు పడుతున్న మున్నేరువాగు ముంపు బాధితులకు ఏ పార్టీ ఆసరైతిరి? పేదల ఇండ్లు అన్యాయంగా గూలగొడుతుంటే ఎందుకు ఆపుతలేరు? ప్రతి దగ్గర మీ కార్యకర్తలే ఉండ్రు కదా. మీ ఏలుబడిలో ఉన్నప్పుడు తలుగు దెంపుకున్నట్టే గ్రామాల మీద పడి గాయి చేసిరి. 10 ఏళ్ళు ఎంత పవర్ చూపెట్టుకుని తెలివందా? మీరు చెప్తున్నట్టు గరీబులకు అన్యాయం జరుగుతుంటే ఊర్ల పూట మీ ఉమ్మాయి డక్కాయ లీడర్లు ఆదుకోక ఏం చేస్తుర్రు? మీరంటున్నట్టే చెప్పాలంటే గుడ్డిగుర్రాల పనులు దొమ్ముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డే సీతక్క రాజ్భవన్కు పోయి గవర్నర్ సార్ను కలిసిందట. కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కొందరు ఈ నడమల నన్ను మొత్తానికి అంతలేరు, ఏడికి పిలుస్తలేరని గోడు చెప్పుకునేందుకు గిట్లా పోయిందా? ఎన్నెళ్ళేంది, ఎందుకు పోయిందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి.
రాజ్భవన్కు ఉత్తగపోతే ఎట్లా అనుకున్నదో ఏమో ఇట్లా శాల్వ కూడా తీసుకొని పోయింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను చూసి ఇట్లా సన్మానం చేసింది. పక్కపొంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సార్ కూడా ఉన్నాడు. మరి ఇట్లా ఇద్దరు కలిసి ఇప్పుడు గవర్నర్ సార్ను ఎందుకు కలిసిర్రు అంటారా? పురపాలక సంఘం బిల్లుకు పూర్తి ఆమోద ముద్ర వేయాలి. అట్లనే ములుగు జిల్లాల పాత బిల్లులు మూలకు పడి ఉన్నాయి. అవన్నీ కూడా రాజ్భవన్కు వచ్చి అప్పట్లో ఆగిపోయినాయి. అవిటికి అనుమతి ఇయ్యండ్రి. ఇప్పుడు మలి సర్కారు అధికారంలోకి వచ్చి అందులో సీతక్క ఇప్పుడు మహిళా మంత్రేనాయే. ఇప్పుడన్నా అన్ని బిల్లులు పాసు చేయించుకుంటానని ఇట్లా గవర్నర్ సార్ను కలిసేదందుకు పోయినట్టున్నది. మర్యాద పూర్వకంగా కలిసింది. మరి అడవి బిడ్డే మహిళా మంత్రి సీదా పోయి అడిగిందని గవర్నర్ సారు ఆ బిల్లులన్నీ మర్రేసి తిర్రేసి జర్రంతా కూడా ఆలస్యం చేయకుండా ఫటాఫట్ సంతకాలు చేసి బిల్లులు పాస్ చేస్తాడేమో. సీతక్కనే సీదా పోయి అడిగినాక చేయకుండా ఊకుంటాడా? మా చేస్తాడు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ పల్లెల్లో పారిశుద్ధ్యం మొత్తం పడికెక్కి మొద్దు నిద్రపోతున్నదట. చిన్న ముఖ్యమంత్రి పవనాలు సారు పట్టుకున్న శాఖలనే అట్లున్న ముచ్చట డిప్యూటీ సీఎం సార్ చెవుల్లో పడ్డట్టున్నది. ఆంధ్రలో ఉన్న పచారావు ఏతట్టు ఉన్నదని ఇట్లా ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మరి ఏమేం మాట్లాడిండో అరుచుకుందాం పారి. గాంధీతాత చెప్పినట్టు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు చేయాలని, ఆంధ్రప్రదేశ్ గ్రామాలను భారతదేశానికి పట్టుకొమ్మలు చేయాలని గట్టిగా కంకరం కట్టుకున్నట్టే ఉన్నాడు. మరి ఆఫీసర్లు చక్కగా పనిచేస్తలేరో ఎట్లనో గాని ఆంధ్రప్రదేశ్లో ఈ పల్లె ఆ పల్లె, ఈ ఊరు ఆ ఊరు, ఈ గ్రామము ఆ గ్రామము అని ఓర్పాటు లేకుండా జిల్లాల్లో ఉన్న అన్ని పల్లెల్లో పబ్లిక్ అరిగోసలు పడుతుర్రట. గత ప్రభుత్వంలో గ్రామాల గతి మారలేదట. కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ ఇటున్న పుల్ల అటు పెట్టింది లేదట. కానీ గ్రామ పంచాయతీరాజ్ శాఖను పట్టుకొని ఉప ముఖ్యమంత్రిగా ఎలుగబెడుతున్న పవనాలు సారుకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం గారి డైలాగుల్లో ఉన్న దర్జాతనము పల్లెలను డెవలప్ చేసుట్లా లేదట. జనసేన అని జనం కోసలు మంచిగా అరుచుకుంటాడు. జగన్తోని పోల్చుకుంటే 100కి కోటి వాళ్ళు నయ్యం అనుకొని ఎమ్మెల్యేగా గెలిపించి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఉపయోగం ఏం లేదు అన్నట్టే ఉన్నదట. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టే అధికారంలోకి రాకముందేమో అది చేస్తా ఇది చేస్తా ఆడోళ్లకు రక్షణ కల్పిస్తా అని సినిమా డైలాగులు దంచుకొట్టిడు. కానీ అధికారంలోకి రాగానే అందరు లీడర్ల లెక్కనే మారిపోయినట్టు కొడుతుంది. రంగులు ముఖానికి వేసుకుని ఏషాలు గట్టి సినిమాలు తీసిన పవనాలు సారుకు అధికారంలోకి రాగానే రాజకీయం నీళ్లు కూడా మంచిగానే వంటమట్టినట్టు ఉన్నాయి. పల్లెల పరిస్థితి మారుస్తాము, పబ్లిక్ గోసలు వాపుతామని మైకు దొరికినప్పుడల్లా చెప్పుడే ఉన్నది. మసిపూసి మారేడుకాయ చేసిండ్రు అని వెనకడ ఏదో శాస్త్రం ఉన్నది చూడుండ్రి. అగో ఆ సామెతకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్టే కొడుతున్నది అంటుర్రు. అయ్యా పవనాలు సారు, వచ్చే 5 ఏళ్లలో తమరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఏపీలో మీ ఫ్యాన్స్ ఎన్నో కలలు అంటుంటే మీరేమో ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలైనా కానీ గ్రామాల గతి మార్చేయకుండా మీటింగులు పెట్టుడు కాడనే ఉండ్రా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడిలా తాగిపారేసిన ఖాళీ బీరి సీసాలు ఉన్నాయట. అగో పాఠశాలలో చదువుకునే ఒయ్యులుంటాయి కానీ బీరి సీసాలు ఉండేందే బాలన్న. స్టూడెంట్స్కు విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన విద్యాలయంలో ఆ పాడు పని చేసిన పాల్తుగా లెవలో మరి గేటు గుంజి తాళం వేసినాక కూడా బడిలకు ఎట్లా పోయిరో ఆ సన్నాసులు చూద్దాం పారి. ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి గారు మన శాఖ ఎంత శత్రువులు అయిందో చూసిండ్రా. పవిత్రమైన లడ్డూల గోజల కొవ్వు కలిసి అపవిత్రమైందని ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకన్న లడ్డు పంచాయతీ నడుస్తున్నది కదా. ఆడట్లుంటే తెలంగాణలో కూడా పవిత్రమైన బడి కూడా బీరు సీసాలతోని అపవిత్రం అయ్యే కాడికి వచ్చినట్టున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపాలెలో ఈ బడి ఉంటదట. మరి ఎల్లారెడ్డిపేటలో ఉన్న వైన్సులకి వెళ్ళి ఈ బీరు సీసాలు తెచ్చుకున్రో లేకుంటే ఊళ్ళో బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతుంటే ఆడికెళ్ళి తెచ్చుకున్రో గాని మొత్తానికి వాళ్ళకు ఏడ తావు దొరకనట్టు బడి వరండా మూతలు తీసి బీరును మూతుల్లో పోసుకొని కడుపు నింపుకొని ఖాళీ సీసాలు స్టప్పు తెచ్చుకున్న కాగితాలను ఆడనే ఇడిచిపెట్టి పోయిండ్రట. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితేనే పట్టుకునే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఊర్ల పుంట పెట్రోలింగ్ శాఖ చేస్తలేరా? రక్షక భటులే పెట్రోలింగ్ చేస్తున్నారన్న బుగులే ఉంటే ప్రభుత్వ బడిలకే ఆ తాగుబోతులు ఇంత పరాకత్తుగా వచ్చి కూర్చొని బీర్లు తాగేటోళ్ళ ఏమో ఎల్లారెడ్డిపేట పోలీసులకే తెలవాలి. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి కం పోలీసు మంత్రి రేవంతాలు సారు, మీరు చూసుకుంటున్న ఈ 2 శాఖల్లో ఇంత లాపర్వ ఉంటే ఎట్లా? ఒకవేళ బండలింగపాలెలా సీసీ కెమెరాలు ఉంటే అవి మంచిగా పనిచేస్తే వీటి కథ ఏందో అరుచుకోండి. అయినా బుద్ధి నేర్పే బడిలా బీర్లు తాగిన బుద్ధి తక్కువలు ఎవలో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అట. ప్రజల కోసమే దేశంలో పుట్టి పెరిగిన ప్రజాప్రభుత్వం అట. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తురట. ఓదికు మలి సర్కారు పనితనం చక్కగా లేదు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యిందని కొందరంటుంటే ప్రజాప్రభుత్వం అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఇక చెప్పుండ్రి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కూడా ఒక్కెక్కరం కూడా రైతులు నష్టపోవద్దని మా
సంపూర్ణ ప్రయత్నం ఉంది. ఏది సారు మరి మీ సంపూర్ణ ప్రయత్నం ఏడగనిపిస్తలేదు. ఇట్లా మైకుల ముంగట చిలక పలుకులు వలుకుడు తప్పితే చేయి సర్కారు చేసింది అయితే పెద్దగా ఏం కనిపిస్తలేదు. అయినా అంత సంపూర్ణ ప్రయత్నం ఏం చేసిరు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. నేను వరదలు ఆగిన వెంటనే ఇక్కడ మొత్తం సందర్శించి వరదల్లో ప్రజలకు సాయం చేసినాం. మీరా సారు వరదల్లో సాయం చేసింది? ఎవరికి సాయం చేసిర్రు? ఏ పాటి సాయం చేసిర్రు? ఇట్లా అందరికి చెయ్యని అని చేసినామని చెప్పుకునేందుకు మీకు మనసెట్లా వస్తుంది సారు? ఓదికు ఖమ్మం పబ్లిక్ వరదలు వచ్చి అరిగోసలు పడుతుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరిగిన నష్టం అంతా జరిగిపోయినాక ఏదో పేరంటానికి పోయినట్టు పోయి బాధితుల కలిసినట్టే కలిసి కష్టాలు తీరుస్తాము, మీకు వచ్చిన నష్టాన్ని చూసి పాయమాల గట్టిస్తామని అంటిరి. ప్రచారంకు పోయినట్టు పోయి కూడా మీ మలి ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా ఆర్థిక సాయం అందిస్తామని దొడ్డు పొడుగు మాటలు చెప్పి బాధితులను ఉబ్బిచ్చే. ఇప్పటి వరకు మీరు కొందరికి ఇస్తామన్న వరద సాయం పైసలు కూడా ఇయ్యకపోతిరి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఉత్తములైతే మొదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటికి ఎంత పైకం వచ్చింది? ఇప్పటిదాకా వరద బాధితులకు ఎంత పైకం పంచిపెట్టిర్రు? మిగిలిన పైకం ఏం చేసిర్రు? ఆ లెక్కలన్నీ చెప్పుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా పేరు చెప్పి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ బతుకులను రోడ్డు మీద వేస్తే చూసుకుంటా ఊకునేదే లేదట. మలి సర్కారు వాళ్లకు నిల్వనీడ కల్పించేదాకా కారు పార్టీ లీడర్లు కయ్యాలు చేస్తూనే ఉంటారట. ఇట్లా కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది నరుకుతూనే ఉన్నారు. మళ్ళా ఊకునేదే లేదని ఊగునే వాళ్ళు ఎవలే ఏం కథ అంటారా? ఈనుండ్రి. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? వెనకటనే బతికేదందుకు పట్నం వచ్చి నాలాల మీద ఇల్లు కట్టుకొని బతికేలా తీసుకుంటున్నారట. అయితే చేయి సర్కారు వాళ్ళ ఇండ్లను కూలగొట్టి రోడ్డు మీద వడేసుడు ఏం మంచిగా లేదనే అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మానవత్వం గురించి పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీరేనా సార్ మాట్లాడుతున్నది? తమరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనగిరిలా ఇన్నడన్న గరీబుల గురించి ఇంత మంచిగా మీ నాయనకు చెప్పిండ్రా? అయ్యా మీ మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎరికే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఆడున్న 10 గ్రామాల ప్రజలను వాళ్లకు ప్యాకేజీలు కూడా చక్కగా ఇయ్యక కట్టుబట్టలతోని పోలీసులు పెట్టి ఎల్లగొట్టిపించినప్పుడు మీ పాపపు నోరుతోని ఎందుకో బాధితులకు తగినంత సాయం చేయాలని ఎందుకు అనకపోతిరి? మల్లన్న సాగర్ బాధితులు ఎంతమంది కలకల అన్నారు. వాళ్ళ ఉసురు ముట్టే ఆ 10 గ్రామాల కలకల తలిగే మీ సర్కారు తెలంగాణలో కూలిపోయిందేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. పేదల పక్షాన మీరేం చక్కగా నిలబడినోళ్ళు కాదు. అట్లని ఈ కాంగ్రెస్ సర్కారు ఏం నిలబడతలేదు. మార్పు అన్నారు. మార్పు అంటే మా బతుకుల మార్పు వస్తుంది అనుకున్నాం కానీ మా ఇండ్లు కూలగొట్టే అంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటుర్రు. సర్కారు ఇండ్లు కూలగొడుతుంటే కండ్ల నీళ్లు పెట్టుకునేటోళ్ళు. అయినా మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా సక్కగుంటే మిమ్మల ప్రజలెందుకు ఇంటికి పంపేటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సారు వ్యవసాయ ఆఫీసర్లకు ఇంటింటికి తిరిగే పని అప్పచెప్పిండట. సర్వే చేపిస్తున్నాడట. మలి సర్కారు చక్కదనంగా పనిచేస్తుందా లేదా అని అరుచుకునేందుక రైతు రుణమాఫీ మీద ప్రజలు ఏమనుకుంటురో, రైతు భరోసా గురించి ఏం మాట్లాడుకుంటురో తెలుసుకునేందుకేనా? తెలుసుకుందాం పరి. అయ్యా తుమ్మల గారు, మరి మీరు ఎందుకు సర్వే చేపిస్తున్నారో చెప్పుండ్రి. ఇప్పుడు 2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరగాల్సినవి ఉన్నాయని చెప్పామా? అవి సర్వే జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత 2 లక్షల పైన ఉన్న వాటికి షెడ్యూల్ ఇవ్వాలి. ఇన్నారా 2 లక్షల రూపాయల దాకా లోన్లు తీసుకున్న వాళ్ళు ఇంటికి పోయి నిజంగానే 2 లక్షల క్రాప్ లోన్ తీసుకురా అని గుచ్చి వివరాలు అరుచుకుంటారట. మరి మీ కుటుంబంలో ఉన్నోళ్ళు లోన్ తీసుకుంటే రుణమాఫీ అయ్యిందా లేకుంటే ఇంకా కాలేదా? కాకుంటే ఎందుకు కాలేదు? ఏమన్నా బ్యాంకుల తప్పు ఉన్నదా? ఆధార్ కార్డుల తప్పులున్నాయా? బ్యాంకుకు పోతే ఆఫీసర్లు ఏమంటున్నారు? మొన్న లిస్టులో మీ పేరు వచ్చిందా అని ఇట్లా 1-2 మాటల అన్ని డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారట. మరి మాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పులు కూడా అరిగిపోతున్నాయి అంటున్నారు. ఎందుకు కాలేదు ఏం కథ అని అన్నోళ్ళ పేర్రాన్ని రాసుకొని మళ్ళా వాళ్లకు రుణమాఫీ చేస్తారట. అయ్యా తుమ్మల సారు, మిమ్మల్ని 2 లక్షల రుణమాఫీ చేయమని ప్రజలు అడిగింది లేదు. మీరు అధికారంలోకి రావాలని రైతులందరికీ ఎంతంటే అంత రుణమాఫీ చేస్తామని మీరు ఆశ పెట్టిండ్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాట మార్చిండ్రు. ఆధార్ కార్డుల తప్పులు, ఆ కాగితాలు చక్కగా లేవు, ఈ కాగితాలు చక్కగా లేవు అని ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు రుణమాఫీ చక్కగా చేయకుండా ఏవేవో వంకలు పెట్టబడితే కాయిదాల తప్పులుంటే బ్యాంకులలో లోన్లు ఇచ్చే బాపతేనా? 15 ఆగస్టు లోపటే అందరికీ లోన్లు మాఫీ అంటిరి. 15 ఆగస్టు ఇప్పుడు సర్వేల సంగతి ముంగటే ఇస్తిరి. ఈ సర్వేలు 26 జనవరి దాకా సాగుతాయా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఎంతో మంది పేదలకు గరీబులకు దాన ధర్మాలు చేస్తున్నట్టు హర్షసాయి అనటైన వీడియోలు తీస్తుంటాడు చూడుండ్రి. అగో ఆయన్నే నా తాన పైకని తీసుకొని మీదికెళ్ళి నన్ను ఖరాబు చేసిండని ఒక ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యిందట. లక్షలకు లక్షలు పుక్యానికే వంచిపెట్టినట్టు వీడియోలు తీసే హర్షసాయి ఆడామె తన పైసలు తీసుకున్నాడు ఏంది, ఆమెను పాడు చేసుడు ఏంది అంటారా? ముచ్చటంతా తెలుసుకుందాం పరి. మరి హర్షసాయి మీద కేసు పెట్టిన ఆమె ఇవ్వాలంటే బొంబాయికి వెళ్ళి హైదరాబాద్కు బతుకొచ్చిందట. ఎప్పటికైనా సినిమాల్లో ఏషాలు గట్టి పేరు తెచ్చుకోవాలనుకున్నదట. అగో ఆమె సోపతి హర్షసాయి పట్టిండట. లగ్గం చేసుకుంటాని నమ్మించి అచ్చరాల 2 కోట్ల రూపాయలు ఆమె తాన తీసుకున్నాడట. అట్లా కొన్ని వద్దులు దోస్తాను చేసి బలిమిటికి లొంగ తీసుకొని పాడు చేసిండని, మళ్ళీ ఆమె పెయ్యి మీద బట్టలు లేకుండా కూడా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిండని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు అయితే రక్షక భటులు బాధితురాలుగా చెప్పుకునే ఆమె చెప్పినట్టే కేసు రాసిర్రు. మరి రేపు చేసిండని చెప్పబట్టే ఆమె మీద నిజంగానే హర్షసాయి అఘాయిత్యం చేసిండా అని ఆ యువతిని పోలీసులు కొండాపూర్లో ఉన్న దావఖానకు పంపిర్రు. నిజంగానే ఆమెను పాడు చేసినట్టు ఆధారాలు దొరుకుతాయా ఏమో ఆసుపత్రి నుంచి వచ్చే రిపోర్టుల మీద ఆధారపడి ఉన్నది. అయినా అన్ని కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నట్టు వీడియోలు తీసుకునే హర్షసాయి ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల రూపాయలు అడుగుడు ఏందో. ఆయన అడిగిన వెంటనే బొంబాయి నుంచి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమె కూడా ఇచ్చుడు ఏందో. పోయి ఇన్నొద్దులు లేంది ఇప్పుడే ఈ ముచ్చట బయటకు వచ్చుడు ఏందో ఏం అర్థం కాకుండా ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ముత్తైదువు హనుమంతు తాత తిండి టీకానా బంధు పెడతాడట. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దీక్ష చేస్తున్నాడట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి సంది కాంగ్రెస్లోనే ఉంటున్నా, కాటికి పోయేదాకా షెయి పార్టీ చెయ్యి ఇడిచిపెట్ట, అటువంటిది నాకు కాకుండా రాష్ట్ర పార్టీ పెంప బాధ్యతలు వేరేటోళ్లకు ఎట్లిస్తారని అలిగిండా. ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నాడా. ఏది చూద్దాం పారి. అగో ఇట్లా నడమల చిన్న పీట మీద హనుమంతు తాత పొందగా కూర్చున్నాడు. పెదపేయి మనిషి కాబట్టి లేస్తే కూసోరాదా కూసుంటే లేవరాదు అన్నట్టు ఉంటాడా. ఏదో మీదికి మట్టకు అనిపించినా గానీ శాతగాకుండా అయ్యిండు. కీళ్ళ తిప్పలు మోకాళ్ళ నొప్పులు కూడా బాగానే ఉన్నాయట. ఒంటికి రొంటికి పోయేందుకు కూడా గోసనే ఉన్నదట. అంత ముసలితనంలో కూడా పడుసు పిల్లగాని లెక్క హుషారు వండుకుంటా పార్టీ కోసం పనిచేస్తున్నాడట. ఇప్పుడు హనుమంతు తాతకు ఎందుకు దీక్ష చేయాలనిపించింది? ఏం దీక్ష అంటారా? ఏం లేదులా మొన్నటి సంది తిరుపతి లడ్డు ప్రసాదం మొత్తం కల్తీ నెయ్యితోని తయారు చేసిండ్రని అంటురు కదా. సిబిఐ ఆఫీసర్లు వచ్చి ప్రసాదాన్ని అపవిత్రం చేసినోళ్లను పట్టుకునేదాకా వెనుకకు పోయే ముచ్చటనే లేదని హైదరాబాద్ పట్టణంలో ఉన్న లిబర్టీ కాడ షెయి పార్టీలుండే ఉమ్మాయడాకాయ లీడర్లు అందరితోని కుదార్థంగా కూర్చొని దీక్ష చేస్తున్నాడు. హనుమంతు తాత ఏపీలో తిరుపతి లడ్డు గురించి లడాయి నడుస్తుంటే మంచిగానే దీక్ష చేస్తున్నావు. మరి తెలంగాణలో 6 గ్యారెంటీలు చక్కగా అమలైతలేవు. ప్రజాపాలన మొత్తం అపవిత్రమైందని ప్రజలు అంటుర్రు. మరి మాట తప్పుతున్న మీ లీడర్లు మాట నిలబెట్టుకునేదాకా కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయకపోయినరు. తమరి దీక్షతోనన్నా ప్రజలకు 6 గ్యారెంటీలు అందుతాయేమో. హనుమంతు తాత నీ ముచ్చట ఎట్లున్నదంటే కూట్ల రాయి తీయనోడు పోయి ఎట్ల రాయి తీస్తా అన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యేలకు 2 మంత్రి పదవులు ఇస్తే గులాబీ పార్టీ గుంపును మొత్తం తీసుకొచ్చి షెయి పార్టీలో చేర్పిస్తామని సాటుగా బేరం చేస్తురట. కాటికి పోయేదాకా కార్ పార్టీలనే ఉంటాము, సచ్చినా బతికినా కేటీఆర్ సార్తోనే ఉంటామని బీఆర్ఎస్ లీడర్లు కొందరు అంటారు. అటువంటిది కార్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు ఓవుడేంది అంటారా? అరుచుకుందాం పారి. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడరు మైనంపల్లి హనుమంతరావు సార్ ఏమంటున్నాడో. కార్ పార్టీ ఎమ్మెల్యేలు సాటుగా మైనంపల్లి సార్ను కలిసి 2 మంత్రి పదవులు చేతిలో పెట్టేటట్టు చూడు, బీఆర్ఎస్ ను ఖాళీ చేపించే జిమ్మెదారి మాది అన్నారట. మరి అట్లా ఎవలనొచ్చు? బీఆర్ఎస్ పార్టీల తిన్నింటి వాసాలు అట్లనే ఉన్న పార్టీని ఆగం చేసే లీడర్లు గులాబీ గుడిసెల ఉన్నారా అంటే ఏమో లోపటి గుట్టు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్కు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కే ఎరక. అయినా షెయి సర్కారు పనితనమే చక్కగా లేదని నోటికొచ్చినట్టు అంటున్న గులాబీ లీడర్లు మళ్ళా ఏం ముఖం పెట్టుకొని మంత్రి పదవులు అడుగుతుండ్రు అంటారా? ఏమో మైనంపల్లి సార్ అయితే అట్లా అన్నాడు. మొన్నటికి మొన్న కేటీఆర్ సార్ ఏమనే కాంగ్రెస్ పార్టీలో మా అభిమానులు ఉండ్రు అనే, కారు పార్టీ ఎమ్మెల్యేలే మంత్రి పదవులు అడుగుతుండ్రు అనబట్టే. ఇంతకు ఇంట్లో ఎవల మాట నిజము? ఎవరు ఏ పార్టీలు మారినా ప్రజల బతుకులు మారింది లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేపల లారీ బోర్లబడ్డదట. మహబూబాబాద్ జిల్లా మరిపెడల చేపల లోడు మొత్తం బోర్లబడ్డదట అని చూస్తున్నంత సేపట్ల మంది చెవుల ముచ్చట వడనే పడ్డది. లారీ పడ్డ కాడికి రానే వచ్చిర్రు. పడ్డంత సేపు కూడా పట్టలే, ఎవ్వలకి ఎన్ని దొరికితే అన్ని చేపలు పట్టుకపోయిర్రు. మరిపెడల మొత్తం ఇక చేపల గుమగమనే ఉన్నట్టున్నది ఇవాళ.
వానబడి ఎలిచినాక లైటు ఎలుగుకు పుట్టలకెళ్ళి ఉషిళ్ళు ఎల్లి భూమి మీద వారుతున్నట్టే రోడ్డు మీద పడ్డ చేపలు ఎట్లా బాకుతున్నాయో చూడుర్రి. అన్ని కొర్రమటలే ఉన్నట్టున్నాయి. చేపల లోడుతోని పోతున్న లారీ బోర్లబడ్డదని ఎరకవుడు ఆల్చమే లేదు. ఎంతమంది అడిగి చేరిండ్రో చూడుండ్రి. బోర్లబడ్డ లారీలున్న డ్రైవర్ సాగు బతుకుల నడమ ఉంటే సాటి మనిషి పరిస్థితి ఎట్లున్నదో కూడా అరుసుకోకుండా రోడ్డు మీద పడ్డ చేపలను పానాలతోని కాపాడేంత మానవత్వంతోని మనుషులు ఉన్నట్టు అనిపిస్తలేదు. అందుకే ఈ కలియుగం ఇంత మంచిగా పరిడవిల్లుతున్నట్టున్నది. అగో కవర్లుంటే కవర్లు, సంచులు ఉన్నోళ్ళు సంచులు తెచ్చుకుర్రు. సడాకు మీద శిల్లంకల్లం పడ్డ చేపలను పట్టుకుంటానే ఉండ్రు. చూసినారులా బుడబుడ కవర్లే కాదు, కొందరు 5 బుడ్ల సంచులు కూడా తెచ్చుకుండ్రు. దొరికినట్టు సంచుల్లో వేస్తూనే ఉండ్రు. అవి పట్టుకపోయినా ఎవ్వలిండ్లలో చూసినా చేపల కూరనే పోన్రి. కానీ మీరు ఒకటి గమనించిర్రా, ఇదే తావుల ఏ పెండలారో కోడెరువులారో బోల్రబడితే వీళ్ళంతా సంచులు అబ్రాస్ కాయిదాలు పట్టుకొని వచ్చినట్టు ఇట్లనే గంపలు తట్టలు తెచ్చి కోడెరువునో పెండనో ఎత్తుకపోయేటోళ్ళ అస్సలు ఎత్తుకపోకపోదురు. మళ్ళా మీదికెళ్ళి ఏమందురు, ఆ డ్రైవర్ సల్లగుండా ఆయనకు ఏడ తావు దొరకనట్టు పోయి మా కొంపల నడమల్నే ఈ కోడెరువు లారీ బోల్రేసిండు. ఏం గబ్బు వాసనమ్మా, ఒకటే తిరిగా వాసన పెట్టి కాలబడుతున్నది అని మీదికెళ్ళి ఇంకా రగాలు తీసుకుంటా అనేటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నేల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేనే ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.